హాయ్ అండి అందరికీ. పెళ్ళైన ఆడవాళ్ళకి స్పెషల్గా నేను చెప్తున్నాను. నువ్వు ఎంత అందమైన చీర కట్టుకున్నా, ఎంత బాగా రెడీ అయినా, ఎంత బాగా నగలు వేసుకున్నా, ఈ 4 గోడల మధ్యే నీ యొక్క భర్త ముందరే చేసుకోవాలండి. సమాజానికి చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ భర్త నీకు ముఖ్యము. అంతేకాని ముఖ్యంగా రిచ్ ఫ్యామిలీస్కి కాదని నేను చెప్పేది. మధ్యతరగతి కుటుంబాలకు చెప్తున్నాను. మధ్యతరగతి కుటుంబంలో ఆడపిల్లలు చాలా కష్టాలతో పెరిగి వచ్చింటారండి. వాళ్లకు నేను చెప్పడం జరుగుతుంది. మధ్యతరగతి కుటుంబంలో మనం అనుభవించినటువంటి కష్టాలు, అనుభవాలు, ఆ మూలాలను మనం మర్చిపోకూడదండి. ఎందుకంటే మనం తల్లిదండ్రులము పిల్లలకు మార్గదర్శకులైతాము. వాళ్ళు మన యొక్క మంచి దారిని నడవాలి, కానీ చెడు ద్రోవని వాళ్ళకు మనం చూపించకూడదు. వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యేది ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత పాఠాలు చెప్పేటటువంటి గురువులు. కాబట్టి తల్లిదండ్రులు ఆ మూలాలను మనం మర్చిపోకుండా వాళ్ళకు మంచి ద్రోవని మనం చూపాలి అనేది నా అభిప్రాయం. కాబట్టి మధ్యతరగతి కుటుంబాలకు ఎస్పెషల్గా చెప్పేది నేను, పెళ్ళైన ఆడవాళ్ళు మీ యొక్క అందం చందం అన్నీ మీ భర్త దగ్గర చూపండి. కానీ బయట కొంతమంది విచిత్రమైనటువంటి డ్రెస్సులు వేసి, చివరికి బిగినీలు వేసి ఆ విధమైనటువంటి షోలు ఇవ్వద్దండి. దయచేసి సమాజంలో ఆడపిల్లల్ని పెడద్రోవ పట్టించొద్దండి. ఇది నా యొక్క విన్నపం. దయచేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ అండి.